హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ. ఈరోజు లంచ్ బాక్స్ స్పెషల్గా నేను కాలీఫ్లవర్ పలావ్ చేసి చూపిస్తున్నాను. అదే గోబీ పలావ్. ఈ గోబీ పలావ్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయిపోయే ఒక లంచ్ బాక్స్ రెసిపీ. ఈరోజు మీ అందరి కోసం చేసి చూపిస్తున్నాను. అయితే ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేను ముందుగా ఒక చిన్న గ్లాస్ బాస్మతి రైస్ని కడిగేసి 1-2 నీళ్లు పోసి నానబెట్టి పెట్టాను. అలాగే ఒక ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక టమాటాను కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేశాను. అలాగే కాలీఫ్లవర్ ముక్కలు, మెయిన్ కాలీఫ్లవర్ ముక్కలే కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఒక 4-5 ఆలు ముక్కలు కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మెయిన్ అయితే కాలీఫ్లవర్. నేను చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను, ఈరోజు లంచ్ బాక్స్కి మాత్రమే చేస్తున్నాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. మెయిన్ కాలీఫ్లవర్ చాలా బాగుంటుంది ఈ గోబీ పలావ్లో. గోబీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి వేయించుకుందాము. ఆనియన్స్ని ఇలా పెద్దగా కట్ చేసుకోండి. ఇలా అయితే బాగుంటుంది. ఆనియన్స్ని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ మనకి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్, ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా కలిపి 1 నిమిషం మూత పెట్టి ఫ్లేమ్ లోలో పెట్టుకొని కాలీఫ్లవర్ని ఆయిల్లో ఫ్రై అవనిద్దాము. చూడండి, మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ టమాటో ముక్కల్ని కూడా వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపి మరొక నిమిషం మూత పెట్టి ఉంచుదాము. ఇప్పుడు మనకి టమాటా కూడా కొంచెం మగ్గిపోయింది. ఈ స్టేజ్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుందాము. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసి ఒక 1/2 స్పూన్ జస్ట్ కలర్ కోసం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను. స్పైస్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకుందాము. వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకుందాము. అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసేసి మనకి ఈ గోబీ మసాలా అంతా బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు చూడండి, మనకు ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి గోబీ మసాలా వేగిపోయింది. ఇప్పుడు రైస్లో కొలిచిన వాటర్ని ఈ విధంగా వేసేసుకుందాము. వేసుకొని 1 నిమిషం మూత పెడదాము. చూడండి, మనకి వాటర్ ఇలా పొంగులు వచ్చే వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడు వాటర్ ఇలా పొంగులు వస్తున్న ఈ టైంలో ఈ రైస్ని కూడా వేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని రైస్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 2 విజిల్స్ రానిద్దాము. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2-3 నిమిషాలు అలా వదిలేద్దాము. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత నేను కుక్కర్ ఓపెన్ చేసుకున్నాను. చూడండి, మనకి పర్ఫెక్ట్గా పొడి పొడిగా గోబీ పలావ్ రెడీ అయిపోయింది. అంతే అండి, ఒక 10 మినిట్స్లో రెడీగా పెట్టుకుంటే 10 మినిట్స్ పడుతుంది మనకి. చూడండి, ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి దీన్ని డైరెక్ట్గా సర్వింగ్ బాక్స్లోకి తీసేసుకుందాము. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ గోబీ పలావ్ని రైతా కాంబినేషన్లో కనుక తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు, కర్రీ చేయడానికి బద్ధకంగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాక్స్ అనేది తిరిగి రాకుండా తినేస్తారు పిల్లలు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.